పార్వతీ తనయుడు పర్యావరణ హితుడు. అనాదిగా వస్తున్న వినాయక ఉత్సవాలు పర్యావరణానికి మనిషికి మేలు చేకూర్చేలా జరిగాయి. అయితే కొన్నేళ్లుగా పద్ధతులు మారిపోయాయి. కూర్చున్న కొమ్మను నరుక్కునేలా ఉత్సవాల తీరు సాగుతోంది. బొజ్జ గణపయ్య వ్రతంలో దాగున్న పరమార్థం, ప్రయోజనం గురించి తెలుసుకుంటేనే ఇప్పటి పూజల్లో ఉన్న లోపమేంటో అర్థమవుతుంది. మనిషికి ఏం కావాలో ప్రకృతి పుష్కలంగా ఇస్తుంది. కానీ మనం దాన్ని వదిలేసి కృత్రిమత్వం వైపు పరుగులు పెడుతున్నాం. ప్రకృతి ఆరాధనతో ముడిపడిన వినాయక పూజను కలుషితం చేస్తున్నాం. విఘ్న నాయకుణ్ణి 21 రకాల మొక్కలతో ఆరాధించడం సంప్రదాయం. 21 రకాలంటే కనిపించిన మొక్కనల్లా తీసుకొచ్చి వినాయకుడి ముందు పెట్టడం కాదు. మనకు ఆరోగ్యాన్ని, ప్రకృతికి ప్రాణాన్ని ఇచ్చే మొక్కలను ఏరికోరి పూజా విధానంగా మార్చారు పెద్దలు. అవన్నీ మన ఇంటి చుట్టుపక్కల పొలాల్లో పెరిగేవే. ఈ 21 రకాల్లోని ప్రతి మొక్కలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వక్రతుండుని పూజలో ప్రధానంగా కనిపించే జిల్లేడుకు ముఖం రంగును మార్చే స్వభావం ఉంది. తెల్ల మద్ది ఆకుల వల్ల కురుపులు నయమవుతాయి. రావి ఆకులతో శ్వాస సంబంధ వ్యాధులు దూరమవుతాయి. గండికి పత్రం ద్వారా అతిమూత్ర వ్యాధిని తగ్గించొచ్చు. జాజి ఆకులు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. సింధువార పత్రంతో వాతరోగాలు, ఒంటి నొప్పులు పోతాయి. మరువం శరీర దుర్వాసన పోగొడుతుంది. దేవదారు ఆకులు శ్వాస వ్యాధుల్ని తగ్గిస్తాయి. దానిమ్మలో దగ్గు, ఉబ్బసం, అజీర్ణం పోగొట్టే శక్తి ఉంది. విష్ణుక్రాంత చర్మ వ్యాధులను హరిస్తుంది. గన్నేరు జ్వర తీవ్రతను తగ్గిస్తుంది. మామిడి, తులసి, ఉత్తరేణి, రేగు, గరిక, మారేడు, వాకుడు, మాచిపత్రి వంటి అన్ని పత్రులు మనిషికి మేలు చేసేవే. విఘ్ననాశనం కాణిపాకమున దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విస్తారంగా కురిసే వర్షాలతో వాతావరణం మారి జనం రకరకాల రోగాలకు గురవుతారు. ఆ రోగాలకు మందులే వినాయక పూజలో ఉపయోగించే పత్రాలు. వినాయకుడి విగ్రహాన్ని మట్టితో తయారు చేయడం వెనుక ఓ ప్రయోజనం ఇమిడి ఉంది. విగ్రహాల తయారీ కోసం చెరువులు, వాగుల్లోని మట్టిని ప్రజలు పెద్ద మొత్తంలో తీస్తారు. అదే పూడికతీత. ఈ కాలంలో కురిసే వర్షాలకు పూడికతీత తర్వాత చెరువులు, వాగుల్లో నీరు ఎక్కువగా చేరుతుంది. పంటలకు ప్రాణాధారమవుతుంది. వినాయక నిమజ్జనము ప్రకృతి హితమే. 9 రోజుల పూజల తర్వాత వినాయక విగ్రహాల రూపంలోని మట్టి తిరిగి చెరువులు, వాగుల్లోకే చేరుతుంది. గణనాథుడి ప్రతిమతో పాటు పత్రి కూడా చెరువుల్లోకి వెళ్తుంది. ఆ పత్రిలో ఉన్న ఔషధ గుణాలు నీళ్లలోకి ఇంకుతాయి. ఆ నీటిని తాగిన జనం రోగాల నుంచి విముక్తి పొందుతారు. ఇదే గణపతి పూజలోని అంతరార్థం, పరమార్థం.